ఈ నెల 29వ తేదీన భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఆధ్వర్యంలో విజయవాడ దాసరి నాగభూషణం భవన్ సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగే సదస్సును జయప్రదం చేయండి. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూమాటి శివయ్య. పల్నాడు జిల్లా అనేక ప్రాంతాల నుండి సుమారు 20 కుటుంబాలు ఏఎన్సీపీఐయు పార్టీలో చేరిక. టీడీపీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామక బాధ్యతలు స్వీకరించిన చింతపల్లి రాజు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చింతపల్లి రాజు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి ఇలాంటి పదవి నాకు అప్పజెప్పినందుకు నా వంతుగా సాయశక్తులా పార్టీకి కృషి చేస్తానని ఆయన తెలిపారు. వర్ధిల్లాలి భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య. వర్ధిల్లాలి భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య. వర్ధిల్లాలి ఎంసీపీఐయు ఎంసీపీఐయు జిందాబాద్ ఎంసీపీఐయు జిందాబాద్. వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు. వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు. వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి ఎర్ర జెండా. వర్ధిల్లాలి. నా పేరు తూమాటి శివయ్య. ఆంధ్ర రాష్ట్ర ఎంసీపీయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల్లో నేను ఒకడిని. రేపు 29వ తారీఖు విజయవాడ దాసరి భవన్లో ఫ్యాసిస్టు వ్యతిరేక శక్తుల సదస్సు, అట్లానే వామపక్ష పార్టీల ఐక్యత, ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ నుండి దాసరి భవన్ లో మేము ఒక సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈనాడు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక పరిస్థితులు అనేవి ఏర్పడి ఫ్యాసిస్టు శక్తులు అనేవి బలపడుతున్నాయి. ఈ శక్తుల్ని మనం బలహీనపరచకుండా, ఈ శక్తుల్ని మనం పోరాటం ద్వారా వెనక కొట్టకుండా, ఈ శక్తులను మనం ఓడించకుండా భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడలేము. ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్ళలేము. ప్రజా పోరాటాలు జయప్రదంగా ముందుకు పోవటానికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు అనేవి స్పష్టంగా ఈ దేశ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ముందు ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంసీపీయు కేంద్ర కమిటీ, అట్లానే మన రాష్ట్రంలో మన రాష్ట్ర కమిటీ ఈ ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాలనే అంశంలో ఆలోచనతో అందులో భాగంగానే ఈ యొక్క ఫ్యాసిస్టు వ్యతిరేక సదస్సు మేము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫ్యాసిస్టు వ్యతిరేక శక్తుల్ని ఎదుర్కొని భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థని, పార్లమెంటరీ వ్యవస్థని మనం ఆ మేరకైనా కాపాడుకోగలిగితే, ఒక మేరకైనా అవి ఉద్యమాలకి, ప్రజలకి, ప్రజాస్వామికవాదులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఫ్యాసిస్ట్ శక్తులను ఎదుర్కోగలిగేది భారతదేశంలో ప్రధానంగా వామపక్ష శక్తులు, ప్రజాస్వామిక శక్తులు. ఈ వామపక్ష శక్తులు, ప్రజాస్వామిక శక్తులు అనేవి ఐక్యంగా లేనందువల్ల ఈ యొక్క ఫ్యాసిస్ట్ శక్తులు అనేవి చాలా బలంగా ముందుకు వస్తున్నాయి. ఆ ఫ్యాసిస్ట్ శక్తులు అనుకున్న కార్యక్రమాలను కూడా స్పష్టంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంది. ఈ యొక్క ఫ్యాసిస్ట్ శక్తుల్ని ఎదుర్కోవడం కోసం పార్లమెంటరీ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకొని కృషి చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గతంలో కూడా తను పరిపాలించే 50 సంవత్సరాల్లో అది అనుసరించిన విధానాలు కూడా ఫ్యాసిస్టు విధానాలే. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ విజయం సాధించలేని పరిస్థితి అనేది స్పష్టంగా మనకు అవపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అట్లానే మణిపూర్ నుంచి గుజరాత్ దాకా, తూర్పు పరవళ్ళు, ఉత్తర దక్షిణాలు మొత్తం భారతదేశ భౌగోళిక పరిస్థితుల్లో మనం అన్ని ప్రజాస్వామిక పార్టీలని, వామపక్ష పార్టీలను ఐక్యం చేసి ఈ యొక్క ఫ్యాసిస్టు శక్తులకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం కనీసం పార్లమెంటరీ రంగం నుండి చట్టపరంగా ఎప్పటి వరకు మనం
సాధించిన హక్కుల్ని కోల్పోకుండా నిలబెట్టుకోవడం కోసం ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకమైన బలమైన పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 25వ తారీఖు విజయవాడ దాసర భవన్లో జరుగుతున్న ఫ్యాసిస్టు వ్యతిరేక సదస్సుని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంసీపీయు రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు నర్సాపేట ఈ పట్టణంలో కొంతమంది మిత్రులు కామ్రేడ్స్ మా ఎంసీపీఐ పార్టీలో చేరటం జరిగింది. అందులో రాజు అనే కామ్రేడు ఎంతో కాలం నుంచి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఎంసీపీఐ యొక్క విధానాలని ఆమోదించి ఈరోజు పార్టీలో చేరాడు. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో దళిత బహుజన చైతన్య సంఘం అనేది దళితులను ఐక్యం చేసి దళితుల్ని పోరాట రంగంలోకి తీసుకెళ్ళడం కోసం ఒక సంఘం పనిచేస్తుంది ఎంసీపీయు నాయకత్వాన. ఆ సంఘంలో రాష్ట్ర బాధ్యులుగా ఈ మల్లెల రాజు గారు పనిచేయాలనేది ఎంసీపీయు రాష్ట్ర కమిటీ నుంచి మేము నిర్ణయం చేశాం. అందులో భాగంగానే ఆ సంఘం రాష్ట్ర బాధ్యుడిగా ఉండి రాజు గారు పనిచేస్తాడు. అట్లానే మిగతా కామ్రేడ్స్ కూడా ఆయా ప్రజా సంఘాల్లో యువజన సంఘం కానీ రైతు సంఘం కానీ అట్లానే మిగతా సంఘాల్లో కూడా బాధ్యతలు తీసుకొని పనిచేస్తారు. వీళ్ళంతా కూడా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద బలమైన పోరాటాలకు నాయకత్వం నుంచి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తారని, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని, విజయాలు సాధిస్తారని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా మేము ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ నుంచి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నా పేరు చింతపల్లి రాజు. ఎంసీపీఐ పార్టీలో నేను జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు దళిత సంఘాలుగా నేను చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నా. కానీ ఈరోజు ఎంసీపీఐలో చేరటానికి ప్రధానమైన కారణం ఉంది. మంచి చేస్తున్నారని నేను చేరటం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. అందులో ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. బీడీసీఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. అట్లాగనే సక్రమంగా నా బాధ్యతలు నిర్వహిస్తాను. పార్టీ వారు నాకు అప్పచెప్పిన బాధ్యతలు పీడీఎఫ్సిసి బాధ్యతలు, ఈ పార్టీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, అనుకూలంగా అనుసంధానంగా వర్క్ చేస్తానని నిర్ణయిస్తున్నాను. 29వ తారీఖు జరగబోయే హోంపక్షాల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. నేను అమర్తలూరు వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శిగా వర్క్ చేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లా కమిటీలో కొంతమంది జాయిన్ అయిన నిమిత్తం అదేవిధంగా మాకు అనుబంధ సంస్థ అయినటువంటి బీడీసీఎస్ బహుజన దళిత చైతన్య సంఘంలో కూడా చింతపల్లి రాజు అనే వ్యక్తి రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పేసి చెప్పడంలో ముందుకు రావడం జరిగింది. అదే క్రమంలో ఆ యొక్క బాధ్యతలను కూడా అతనికి అప్పచెప్పే నిమిత్తము ఈ విధంగా పల్నాడు జిల్లాలో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీలో చేరినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎంసీపీఐయు పార్టీ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కమిటీ చొరవతో ఈ ప్రాంతంలో బహుజన దళిత చైతన్య సంఘ్ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు అణగారిన వర్గాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనలో ఈరోజు వాళ్ళు చాలా వెనకబడిపోయారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై అనేక దాడులు, వాళ్ళు అణిచివేతకు గురవుతూ ఉన్నారు. దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనువాద ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అందులోనే భాగంగా ఎంసీపీఐయు పార్టీ ప్రజా సంఘం అయినటువంటి బహుజన దళిత చైతన్య సంఘంలో చింతపల్లి రాజు అనేటువంటి అనేక దళిత పోరాటాలు సాధించి దళితులకు న్యాయం చేసినటువంటి రాజు మా బహుజన దళిత చైతన్య సంఘంలో ప్రధాన బాధ్యతలుగా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. దానికి రాష్ట్రానికి ఆయన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాలు ఎంసీపీఐయు పార్టీ ప్రజా సంఘాల్లో పనిచేయడం, ఆ ప్రజా సంఘాల నుంచి ఎంసీపీ పార్టీ బలోపేతం చేస్తానికి ఇది మంచి అవకాశం. ఈ ప్రాంతంలో అనేక ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వైసీపీ పార్టీ
ప్రభుత్వ పాలన కానీ అనేక అణిచివేతకు గురవుతున్నారు బడుగు బలహీన వర్గాలు. దానిపై పోరాటం చేస్తానికి ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకం, మంచి శుభ పరిణామం. ఈరోజు జాయిన్ అవ్వడం ఎంసీపీఐ పార్టీకి, అలాగే బహుజన దళిత చైతన్య సంఘకి కూడా. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖున విజయవాడ నగరంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మనువాదం, కార్పొరేట్ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సెమినారు 29వ తారీఖు రాష్ట్ర సెమినారు దాసరి భవన్లో జరుగుతూ ఉంది. మనందరూ చూస్తూ ఉన్నాం ఈరోజు మనువాదం ఎంత పేట్రేగిపోతుందో దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టుల యొక్క కర్తవ్యం, సామాజిక బాధ్యత అనే దాని మీద కూడా ఈ 29వ తారీఖు సెమినార్ నిర్వహిస్తున్నాం. దానికి జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కరపత్రాన్ని కూడా విడుదల చేయండి. అందులోనే భాగంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది. దీన్ని జయప్రదం చేస్తారని చెప్పి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని చెప్పి, వామపక్ష వ్యాఖ్యలు చైతన్య అవుతారని చెప్పి మీ ద్వారా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సాపేటలో ముఖ్యంగా మేము ఎంసీపీఐయు పార్టీ తరపున కొంతమంది ముఖ్యులు పార్టీలోకి చేరటానికి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా బహుజన దళిత సంఘానికి సంబంధించి చింతపల్లి రాజు గారిని ఆహ్వానించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. నా పేరు నాగలక్ష్మి. నేను ఎంసీపీఐయు పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, అదేవిధంగా ప్రజా సంఘమైన ఏఎఫ్డిడబ్ల్యూ బాధ్యురాలుగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ఈ సందర్భంగా మాట్లాడాలనుకునే ముఖ్య విషయం ఏంటంటే, రేపు 29వ తారీఖు విజయవాడలో జరుగుతున్న సెమినార్కి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మనువాద పార్టీస్టు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరుపుతున్న ఈ మీటింగ్కి వామపక్ష పార్టీలందరూ కూడా దీనికి సపోర్టుగా ఉండి ఈ పార్టీని జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే ఎంసీపీఐయు పార్టీ తరపున నూతనంగా జాయిన్ అయిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు రెడ్ భాష. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐయు పల్నాడు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లా సమస్యల మీద, అదేవిధంగా కొత్తగా కొంతమంది కామ్రేడ్స్ పార్టీలో యువకులు చేరుతున్నారు కాబట్టి ఆ పార్టీలో చేర్చుకునే సందర్భంగా ఇక్కడ సమావేశం, పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 29వ తారీఖున జరిగే మరి వామపక్షాల సదస్సుకు అందరూ హాజరు కావాలని చెప్పి ఈరోజు పార్టీలో కొత్తగా చేరిన వారికి విప్లవ అభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏ సమస్య కూడా పరిష్కారం చేసిన పాపాన పోలేదు. 6 గ్యారెంటీలు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకొరకు మన ఎంసీపీఐ పార్టీకి ముందు అనేకమైన ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే దశలోనే పార్టీ అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం, ఉద్యమాల్ని నిర్మించడం కోసం ఈ రోజు నుండే మనం నాంది ప్రస్తావన చేస్తూ మరి ఈ రకంగా ముందుకెళ్లడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు పార్టీలో చేరిన కామ్రేడ్స్ అందరికీ విప్లవాన్ని అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.